దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండము 41వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండము 40వ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 40వ అధ్యాయంలో యోసేపు గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. యోసేపు కలలకు భావము చెప్పేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు యోసేపుని ప్రేమించి యోసేపుకు దేవుడు తోడై ఉండి తనకు ఒక తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతు ఏదనగా కలలకు భావము చెప్పేవాడు. దేవుడి కృపను బట్టి దేవుని మీద ఆధారపడి తను కనిన కలలను తన సహోదరులకు తెలియచేశాడు. ఆ కనిన కలలకు భావం కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు యోసేపుతో కూడా ఫరో యొక్క పని మనుషులు, పానదాయకుడు, భక్ష్యకారుడు వారు కూడా యోసేపుతో పాటు చెరసాలలో వేయబడ్డారు. వారు చేసినటువంటి పొరపాట్లను బట్టి, తప్పిదములను బట్టి వారు జైలులో వేయబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదే జైలులో అధికారిగా యోసేపు కొనసాగుతూ ఉన్నాడు. వారి యొక్క యోగక్షేమాలను వారికి చేయడానికి, వారిని చూసుకోవడానికి, వారికి సేవ చేయడానికి యోసేపు వారికి పై అధికారిగా ఉన్నాడు. ఒక దినమందు వారిద్దరూ కూడా ఒకే దినమందు కలలను కన్నారు. రాత్రికాల సమయంలో వారు నిద్రించి నిద్రలో కలలను కన్నారు. తెల్లవారింది. తెల్లవారేసరికి వారు రాత్రికి కనిన కలలను తలంచుకుంటూ బాధపడుతూ విచారముగా ఇద్దరు ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు యోసేపు వారి దగ్గరికి వచ్చి వారిని గమనించి, మీరు ఎందుకు నిన్న మొన్నటిలాగా లేరు? ఈరోజు ఎందుకో విచారముగా, బాధగా, దుఃఖముతో బాధపడుతున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది. మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి యోసేపు వారిని అడిగినప్పుడు వారిద్దరు కూడా, మేము రాత్రికాల సమయంలో ఒక కల కని ఉన్నాము. ఆ కళ భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు. నీవైనా కాస్త దాని అర్థము చెప్తావా, దాని యొక్క భావం చెప్తావా అని అడిగినప్పుడు, కళల యొక్క భావమును తెలియచేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు తప్పకుండా నాకు తెలియచేస్తాడు అని చెప్పి యోసేపు ఆ కళలను తెలుసుకుని ఆ కళలకు భావాన్ని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ పానదాయకుడికి వచ్చినటువంటి కళను బట్టి తనకు భావము చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత నీకు క్షేమమైతే, నీకు ఆ కళ ఏ విధంగా వచ్చిందో ఆ ప్రకారము నీకు తర్వాత జరిగితే, నీకు క్షేమము కలిగితే నీవు నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి అని మొదటి వానికి చెప్పాడు. రెండవ వానికి కూడా ఆ కళ యొక్క భావము చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగూ కళల యొక్క భావాన్ని చెప్పినప్పుడు వారు ఆ ఫరో రాజు పుట్టినరోజు సందర్భంగా ఒక విందు చేసి ఆ విందులో వీరిద్దరిని కూడా పిలిపించాడు. ఒక దినమందు వీరిద్దరిని పిలిపించినప్పుడు వారు మరలా వారి యొక్క ఉద్యోగాలకు వెళ్ళారు. పానదాయకుడు జరిగింది. యోసేపు ఎలాగైతే చెప్పాడో అదే విధంగా జరిగింది. తను మరలా తన ఉద్యోగాన్ని పొందుకొని రాజు దగ్గర పానీయమును అందించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే భక్ష్యకారుడు కూడా ఉద్యోగంలో చేరాడు. కానీ ఫరో తన మెడను ఛేదించి గుమ్మానికి వేలాడదీసి ఉన్నాడు. అలా వారు కనిన కలలను బట్టి యోసేపు కలల భావాన్ని తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో 40వ అధ్యాయములో యోసేపు కలల భావాన్ని తెలియజేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 41వ అధ్యాయాన్ని మరొకసారి చూసి గమనించినట్లయితే మొదటి వచనంలో ఉంది, ఫరో ఏమంటాడంటే 2 ఏండ్లు గడిచిన తర్వాత తను కూడా 2 కలలను కన్నాడు. ఫరో రాజు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తను కూడా కలలు కన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగా ఫరో రాజు కలలు కంటూ ఎందుకో విచారముతో, బాధతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. తను కనిన కలలేవనగా 2వ వచనంలో మనం గమనించినట్లయితే అందులో
అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియు అయినటువంటి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఆ జమ్మి దగ్గర మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైనటువంటి చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో రాజుకు మరి మధ్యరేత్రికాల సమయంలో ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ కళ బలిసినవి అలాగే బక్క చిక్కినవి. బలిసినటువంటి 7 ఆవులు, బక్క చిక్కినటువంటి 7 ఆవులు ఒకే ఏటిలో నుండి బయటకు వచ్చి ఆ ఏటి ఒడ్డున జమిలో మేస్తూ ఉన్నట్లుగా కలగంటూ ఉన్నాడు. ఆ జమి దగ్గర మేస్తున్నటువంటి సమయంలో బక్క చిక్కినటువంటి 7 ఆవులు కూడా బలిసిన 7 ఆవులను ఒకేసారి మింగివేసినట్టుగా ఫరో కలకన్నాడు. అదేంటి విచిత్రం? ఫరో మరి కలకని ఒక్కసారిగా ఉలిక్కిపడి దిగులు చెందుతూ లేచి కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బలిసినటువంటివి, పుష్టిగా ఉన్నటువంటివి, బలముగా ఉన్నటువంటివి 7 ఆవులు ఏటిలో నుండి పైకొచ్చి ఒడ్డు దగ్గర మేస్తూ ఉంటుండగా అందులో నుంచే బక్క చిక్కినవి, బలహీనమైనవి మరి 7 ఆవులు వచ్చి ఆ బలిసినటువంటి పుష్టిగల ఆవులను ఒక్కసారిగా మింగివేశాయట. ఆ మింగివేసిన వెంటనే ఫరో కలలోనే ఉక్కిలిపడి దిగులుపడి లేచి కూర్చున్నాడు. అలాగూ లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినమున అదే సమయానికి మరొక కల కన్నాడు. ఆ కల ఏంటనగా, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము 2వసారి 5వ వచనంలో అతడు నిద్రించి 2వసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒకదంటున పుట్టుచుండెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయినటువంటి 7 పిలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలోనే ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రాత్రి మరి కలగంటా ఉన్నాడు. మరొక దినమున అదే సమయానికి మరొక కలగంటా ఉన్నాడు. పుష్టిగల మరి 7 వెన్నులు పైకి లేచాయి. ఆ పుష్టిగల 7 వెన్నుల మరి వెంటనే బలహీనమైనవి, పీలగా ఉన్నవి మరొక 7 వెన్నులు ఆ పుష్టిగల మరి వెన్నుల వెంటనే అవి కూడా మొలిచి మరి ఏం చేస్తూ ఉన్నాయి కలలో అంటే, ఆ యొక్క బలహీనమైనటువంటి పీల వెన్నులు ఆ పుష్టిగల మరి బలమైనటువంటి ఆ వెన్నులను మృంగేశాయి. చుట్టుకొని మృంగేసినట్టుగా మరి ఆ కలలో ఫరో కలగంటూ ఉన్నాడు. ఒక్కసారిగా లేచి ఉక్కిలిపడి తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. కనుక అతడు ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రను, శాస్త్రులను, పరిసయ్యులను వీరందరిని కూడా పిలిచి మరి ఆ యొక్క కళ యొక్క భావాన్ని ఏంటో తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మనస్సు నిమ్మలముగా లేదు. ఆయన మనస్సు కలవరముతో నిండి ఉంది. ఆయన మనస్సు కంగారుతో నిండి ఉంది. ఆయన దిగులుతో, వేదనతో ఆ కలిన కలలను బట్టి బాధపడుతూ కూర్చున్నాడు. అయ్యో, ఏంటి నాకు ఇలా వచ్చింది, మరి ఈ కళ దేనికి సూచన అని చెప్పి కంగారు పడుతూ శాస్త్రులను, పరిసయ్యులను పిలిపించి ఆ కళ యొక్క భావాన్ని తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగ ఆశపడుతున్నటువంటి సమయంలో వారు అందరూ వచ్చారు, కానీ ఆ కళల యొక్క భావాన్ని తెలియజేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఆ కళ మరి వారికి వివరించి చెప్పినప్పుడు వారు ఆ కళ యొక్క అర్థమును, భావమును, మరి ఏమి జరగబోతుందో అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయలేకపోయారు. కనుక దేవుని బిడ్డలారా, ఫరో మరింత వేదనతో, బాధతో, దిగులు పడుతూ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు పానదాయకుడు మరి గుర్తొచ్చాడు. పానదాయకుడిని ఫరో అడుగుతూ ఉన్నాడు, నేను కనిన కలలకు భావము చెప్పేవాడు మరి లేడా, ఎవరైనా ఉంటే చెప్పు అని అన్నప్పుడు పానదాయకుడికి ఒక్కసారిగా గుర్తొచ్చాడు యోసేపు. దేవుని బిడ్డలారా, తను కనినటువంటి కళను యోసేపుకు చెప్పినప్పుడు, యోసేపు ఆ కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు
సంతోషపడ్డాడు పానదాయకుడు. కానీ ఆ విషయాన్ని తను మర్చిపోయాడు. యోసేపు ఆ కల యొక్క భావాన్ని చెప్పినప్పుడు, నీకు క్షేమము కలిగితే, నేను చెప్పినటువంటి ఈ యొక్క భావము నీకు జరిగితే నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పాడు. కానీ పానదాయకుడు మాత్రం ఆ విషయాన్నే మర్చిపోయాడు. ఫరో దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత తన యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి యోసేపు చెప్పినటువంటి ఆ కళ యొక్క భావాన్ని తను మర్చిపోయాడు. మరలా తన ఫరో రాజు కల కలిగినప్పుడు, రాజు వేదనతో దిగులుతో బాధపడుతూ కూర్చున్నప్పుడు యోసేపు ఆ పానదాయకునికి గుర్తొచ్చాడు. దేవుని బిడ్డలారా, తను కనిన కళలకు భావము తెలియచేవారు ఎవరు లేరు గనక యోసేపు తనకు గుర్తొచ్చినట్లుగా లేఖనాలలో రాయబడి కనుక దేవుని బిడ్డలారా అంటాడు 10వ వచనంలో, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఆ రాత్రి అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజా సంరక్ష సేనాధిపతికి దాసుడై ఉండినటువంటి ఒక హెబ్రీయుడు పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలియచేసెను. ఒక్కొక్కని కలలు చొప్పున దాని భావము తెలియజేసెను. అతడు మాకు ఏ భావము తెలియపెనో ఆయా భావముల చొప్పున మాకు జరిగెను అని చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాజా, మీరు మమ్మల్ని మా మీద కోపగించి మమ్మల్ని చెరసాలలో వేయించారు కదా. ఆ చెరసాలలో వేయించినప్పుడు ఆ చెరసాల యొక్క అధిపతి మా మీద ఒక అధికారిని పెట్టాడు. అతడు హెబ్రీయుడు. అతనికి మా కళలను మేము చెప్పినప్పుడు, మా కళలు వేరువేరుగా చెప్పినప్పుడు, మా కళల యొక్క భావాన్ని అతడు చెప్పినప్పుడు ఆ భావము చొప్పుననే మాకు జరిగినది రాజా అని చెప్పి ఫరో రాజుతో చెప్పినప్పుడు వెంటనే ఫరో ఆ మనిషి ఎక్కడున్నాడో, ఆ మనుష్యుడు ఎక్కడున్నాడో వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని వారికి జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, అలాగూ ఆ ఫరో పానదాయకుని పంపించి యోసేపు దగ్గరికి వారిని పంపించి యోసేపును పిలిపించి యోసేపుకు క్షౌరము చేయించి అలాగే కొత్త బట్టలు తొడిగించి ఫరో దగ్గరికి తీసుకొచ్చారు. ఫరో దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యోసేపు ఫరో ఎదుట నిలుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫరో రాజుకు యోసేపును చూడగానే ఇతను నా కలలకు భావము తెలియచేస్తాడేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యోసేపు ఫరో రాజుని అడుగుతా ఉన్నాడు, రాజా, మీరు కనినటువంటి ఆ కలలను నాకు తెలియచేయండి అని అడిగినప్పుడు ఆ యొక్క ఫరో రాజు కలలను తెలియచేస్తూ ఉన్నాడు. నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మీరు కనిన కలలకు భావము తెలియచెప్పేవాడు. ఖచ్చితంగా నా దేవుడు మీరు కనిన కలలకు భావము తెలియచేసి మీ యొక్క బాధను ఆయన మీకు మనశ్శాంతిని ఇచ్చేవాడు అని చెప్పి ఫరోతో మాట్లాడాడు యోసేపు. దేవుని బిడ్డలారా, ఫరో రాజు ఆ కలను వివరిస్తూ ఉన్నాడు. నేను రాత్రికాల సమయంలో నేను పడుకొని ఉన్నప్పుడు నాకు 2 కలలు వచ్చాయి. మొదటి కల ఏదనగా, నేను కలలో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ ఏటిలో నుంచి బలమైనటువంటి పుష్టి గల 7 ఆవులు బయటకు వచ్చాయి. జమ్మి దగ్గర నీటి ఒడ్డు దగ్గర మేస్తూ ఉన్నాయి. అదే ఏటిలో నుండి బలహీనమైనటువంటి బక్క చిక్కినటువంటి మరొక 7 ఆవులు బయటకు వచ్చాయి. అవి కూడా జమ్ము దగ్గర ఏటి ఒడ్డున మేస్తూ ఒక్కసారిగా పుష్టి గల బలమైనటువంటి ఆ 7 ఆవులను ఒకటేసారి మింగివేశాయి. వెంటనే నాకు భయం కలిగి దిగులు పడి ఉక్కిలి పడి వెంటనే లేచాను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అలాగూ చెప్పినప్పుడు ఆ యోసేపు వింటూ ఉన్నాడు. మరొక 2వ కల ఏదనగా, 2వ కలలో పుష్టి గల 7 వెన్నులు ఆ నీటిలో నుంచి బయటకు వచ్చాయి. దాని వెంటనే బలహీనమైనటువంటి పీలగల 7 వెన్నులు దాని వెంటనే వచ్చాయి. ఆ పీల వేర్లు దాని యొక్క పుష్టిగలటువంటి వెన్ను దంటుకు చుట్టుకొని ఆ 7 బలమైనటువంటి ఆ పీల వెన్నులను మృంగివేశాయి.
అని చెప్పి యోసేపు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి ఆ చెప్పినటువంటి ఆ కళలను బట్టి యోసేపుకు మరి అర్థమైపోయింది. యోసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ యొక్క కళల భావాన్ని తెలియచేయాలని సిద్ధపడుతూ ఉన్నాడు. అలాగూ మరి ఫరో కనిన కళలకు భావాన్ని చెప్పడానికి సిద్ధముగా ఉన్నాడు యోసేపు. దేవుని బిడ్డలారా, యోసేపు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, మీరు మరి జాగ్రత్తగా వినండి. దేవుడు మీకు మరి జరగబోయేటటువంటి కాలములో ఏమి సంభవించబోతుందో దానిని మీకు తెలియచేయాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కనిన కళలు, 2 కళలు కూడా ఒకటే భావమును ఇచ్చేటటువంటి కళలు మాత్రము సేమ్, ఒకే రకంగా ఉన్నాయి, కానీ దాని యొక్క భావము వేరుగా ఉంది. మీరు కనినటువంటి ఆ కళలు 7 పుష్టిగల మరి ఆవులు, 7 బలహీనమైనటువంటి బక్కచిక్కినటువంటి ఆవులు, అలాగే మరి 7 మరి పుష్టిగల వెన్నులు, మరి 7 బలహీనమైనటువంటి పీల వెన్నులు. ఇవన్నీ కూడా జరగబోయేటటువంటి కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరి జీవితంలో జరగబోయేటటువంటి ఏమి సంభవిస్తుందో, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దేవుడు మీకు తెలియచేయాలని చెప్పి ఈ యొక్క కళలను మీకు అనుగ్రహించాడు అని చెప్తా ఉన్నాడు. ఆ 7 ఆవులు కూడా మరి 7 సంవత్సరములు, ఆ బలమైనటువంటి 7 ఆవులు 7 సంవత్సరములు, ఆ బలహీనమైనటువంటి 7 ఆవులు మరొక 7 సంవత్సరములు. ఇవన్నీ కూడా కరువునకు సూచన. బలమైనటువంటి 7 ఆవులు మరి మీరు పరిపాలిస్తున్నటువంటి ఈ దేశంలో మరి 7 సంవత్సరములు పంటలు పుష్టిగా పండుతాయి. 7 సంవత్సరములు పంటలు జాగ్రత్తగా మీకు అనుకున్నట్టుగా పంటలు పండుతాయి. మరొక బలహీనమైనటువంటి 7 ఆవుల యొక్క అర్థము కరువు రాబోతా ఉంది. మరొక 7 సంవత్సరములు మీ దేశములో భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉంది. ఆ కరువు దినములలో వలసినటువంటి ఆ యొక్క 7 ఆవుల యొక్క అర్థము మరి పుష్టిగా పంటలు పండుతాయి. ఆ పంటలు పండినప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఆ పంటలు పండినప్పుడు ఆ పంటలను, ఆ ధాన్యమును మీరు జాగ్రత్త చేసుకోవాలి. ఆ ధాన్యమునంతా కూడా సమకూర్చి మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి. మరి కరువు దినములు మరి 7 సంవత్సరములు రాబోతా ఉన్నాయి కనుక ఆ కరువు దినములలో మీరు దాచినటువంటి ఆ ధాన్యమును మరి జాగ్రత్త చేసుకొని ప్రజలకు పంచిపెట్టాలి అని సమాధానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాగూ సమాధానం ఇచ్చినప్పుడు యోసేపు చెప్పినటువంటి మాటలకు ఆ ఫరో రాజు అవాక్కైపోయాడు, ఆశ్చర్యపోయాడు. నీవు నిశ్చయముగా దేవుడు పంపినటువంటి మనిషివి, నీవు మరి నిశ్చయముగా దేవుడు నా దగ్గరకు నిన్ను పంపి ఉన్నాడు అనేటటువంటి ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఫరో రాజు ఎదుట యోసేపు. దేవుని బిడ్డలారా, యోసేపుకు దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండి జాగ్రత్తగా యోసేపు చేసేటటువంటి పనిలో మరి దేవుడు తోడై ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి లేఖనాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. అదే మరి 41వ అధ్యాయంలో ఒకసారి మనం గమనిస్తే 22వ 25వ వచనాన్ని, అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియచేసెను. మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఫరోకు తెలియచేశాడు అని యోసేపు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, 30వ వచనం ఒకసారి గమనిస్తే, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశమంతా ఆ యొక్క మరి పంట సమృద్ధి యావత్తును మరి మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయను, దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, భయంకరమైనటువంటి కరువు దినములు వస్తాయి. ఆ కరువు దినములు దేశం అంతటా కూడా ఆహారము లేక అల్లాడుతారు.
ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. ఆ కరువు 7 సంవత్సరాలు రాబోతా ఉంది, దేవుడు మీకు తెలియజేస్తా ఉన్నాడని చెప్పి యోసేపు మరి ఫరోతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 35వ వచనములో రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఎక్కడెక్కడైతే సమృద్ధిగా పంటలు పండుతాయో ఆ ధాన్యమునంతటిని కూడా ఒక చోట మీరు భద్రపరచాలి. ఎందుకంటే భయంకరమైనటువంటి కరువు దినములు రాబోతా ఉన్నాయి. భయంకరమైనటువంటి కరువు దినములు రాబోతా ఉన్నాయి. కరువు దినములలో ప్రజలు అల్లాడకుండా ఉండాలి అనంటే మీరు మరి ఆ పంటలను, ఆ ధాన్యమును ఒక చోట సమకూర్చాలి రాజా అని యోసేపు ఫరోకు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 40వ వచనములో నీవు నా ఇంటికి అధికారివై ఉండవలని, 39వ వచనాన్ని మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియజేసిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒకసారి ఆగి యోసేపుని గురించి చర్చించుకోవాలి. ప్రియ దేవుని ద్వారా దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపుని నడిపించినప్పుడు ఆ యొక్క పోతెఫరి ఇంటిలో యోసేపు చేర్చబడ్డాడు. అక్కడ శోధన జరిగి పోతెఫరు భార్య మరి యోసేపును హింసించి టార్చర్ పెట్టి తనని పొందాలని చూసి అవమానపరిచి తనని చెరసాలలో వేయించింది. చెరసాలలో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండి నడిపించాడు. అక్కడ చెరసాలలో వేయబడినప్పుడు ఆ జైలులో ఉన్న వారందరికి పైగా ఒక అధికారిగా ఉన్నాడు. అక్కడ దేవుడు యోసేపుని హెచ్చించి అక్కడ మరి వారు ఫరో యొక్క పనివారు కూడా అందులో వేయబడినప్పుడు వారు కలలు కని విచారంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారు కనిన కలలకు భావము చెప్పి వారిని మరి సంతృప్తి పరిచాడు యోసేపు. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఇదంతయు కూడా యోసేపును అన్నలు ఎప్పుడైతే అమ్మాలని తీర్మానం తీసుకున్నారో దేవుడు తన ప్రాణమును పోకుండా అన్నల బారి నుంచి యోసేపును తప్పించి పోతెఫరి ఇంటికి చేర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక యోసేపు మీద ఉంది. అన్నల చేతిలో యోసేపు చనిపోకుండా అన్నలు ఎంతో క్రూరమైనటువంటి ఆలోచన చేసి యోసేపును గుంటలో పడేసి కొట్టి తన వస్త్రమును చింపి యోసేపును చిత్రహింసలకు గురి చేశారు. అయినను యోసేపు అన్నలను చూస్తూ బ్రతిమలాడుతూ ఏడుస్తూ వారిని ఫరో అంటాడు, ఇదిగో చూడుము, నీవు నా ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఉండమని మరి ఫరో యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, తను చెప్పినటువంటి ఆ కళను బట్టి, ఆ కళకు చెప్పినటువంటి భావమును బట్టి, ఆ భావము ఎంతో అర్థవంతంగా ఉండడం చేత దేవుడు ఫరోతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి, జరగబోయేటటువంటి రోజులను బట్టి, జరగబోయేటటువంటి దినాలను బట్టి మరి భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో దేవుడు ఫరోకు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, అందుకు ఫరో అంటాడు, చూడుము, నా ఇంటి మీద నీవు, నా దేశము మీద నీవు అధికారిగా ఉండుము, నాకు సింహాసనము తప్ప మిగతా అంతా కూడా మరి నీవే చూసుకోవాలని చెప్పి యోసేపుకు మరి ఫరో తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, అలా తెలియచేసినప్పుడు 42వ వచనములో మరి ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సున్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను నెక్కించిన. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అటు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక యవనస్తుడు 17 సంవత్సరాల వయస్సు గలవాడు అమ్మబడి, అన్నల చేత తృణీకరింపబడి, అన్నల చేత దెబ్బలు తిని, అన్నల చేత అవమానపరచబడి 20 వెండి నాణెములకు అమ్మబడినటువంటి వ్యక్తి ఐగుప్తు దేశంలో ఫరో అంతటి వాడుగా
దేవుడు యోసేపును హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, యోసేపు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వమును బట్టి, యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, దేవునిపై కలిగి ఉన్న విశ్వాసమును బట్టి తను కళల యొక్క భావమును చెప్పేటటువంటి తలాంతు కలిగి ఉన్నాడు. కాబట్టి ఫరోకు ఆ కళల యొక్క భావము చెప్పినందున, అది అతనికి యుక్తముగా ఎంచబడినందున యోసేపును పిలిపించి ఒక ఉంగరము తీసుకొని తన చేతికి తొడిగించి, నారబట్టలు కొత్తవి తీసుకొచ్చి తనకు తొడిగించి, మెడకు బంగారు గొలుసు వేయించి, తన 2వ రథాన్ని తీసుకొని అందులో యోసేపును ఎక్కించి ఆ దేశం అంతటిలో త్రిప్పుతూ ఉన్నాడు. జనులందరూ యోసేపును చూసి వందనాలు చేస్తా ఉన్నారు, వందనాలు చెల్లిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉంటున్నారు. ఈ గౌరవం ఎక్కడిది? ఈ గౌరవము యోసేపుకి ఎక్కడి నుంచి వచ్చింది? తను సేవిస్తున్నటువంటి దేవుని ద్వారా ఈ గౌరవం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నలైతే యోసేపును కొట్టి 20 వెండి నాణెములకు అమ్మి వేసుకొని చేతులు దులుపుకున్నారు. కానీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలను వారు గ్రహించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు హెచ్చించబడ్డాడు. ఫరో చేతిలో యోసేపు అభివృద్ధి చెంది హెచ్చింపబడ్డాడు. తర్వాత యోసేపు వందనము చేసిన తర్వాత ఆ యొక్క రథము పైన ఐగుప్తు దేశమంతయు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశమంతా కూడా సంచరిస్తూ ఆ యొక్క 7 సంవత్సరములు మరి పంటలు పండేటటువంటి ఆ 7 సంవత్సరములలో పండిన ధాన్యమును ఎక్కడికక్కడ నిల్వ చేస్తూ ఉన్నాడు. పోర్టు మరి తయారు చేసి ఎక్కడికక్కడ ఆ పండినటువంటి ఆ పుష్టిగల పంట పండిన ప్రతి చోట ధాన్యమును తీసుకెళ్లి అక్కడ భద్రపరుస్తూ ఉన్నాడు. ఎక్కడైతే ధాన్యం అధికంగా పండుతుందో, ఎక్కడ ధాన్యము పంట అధికంగా వస్తుందో అక్కడ ధాన్యము అక్కడక్కడ కోట్లు నిర్మించి ఆ కోట్లలో ధాన్యాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 44వ వచనములో, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పానేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెళ్లి చేసెను. నేను చూస్తే అందరూ కూడా నీ వేలినైనను కాలినైనను ముట్టకూడదు, అంత మాత్రమే కాదు, నీవు ఐగుప్తు దేశం అన్నంతటిలో ఒక అధికారిగా ఉంటావు అని చెప్పి పోతిఫరు కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు పేరు మరి మార్చేశాడు, జప్నత్పనేహు అనే పేరు పెట్టాడు, తనకు ఆసెనతునిచ్చి వివాహం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుంచి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసి సమృద్ధిగా పండిన పంట 7 సంవత్సరములలో భూమి విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పండినటువంటి 7 సంవత్సరాల పంట అంతయు యోసేపు సిద్ధపరిచి సమకూర్చి ఎక్కడికక్కడ నిల్వ చేసి భద్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయేటటువంటి మరొక 7 సంవత్సరాలలో భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉంది. భయంకరమైనటువంటి ఆ కరువులో యోసేపు అధికారిగా ఉన్నాడు గనక, ఐగుప్తు దేశాన్ని మరో తర్వాత పాలిస్తూ ఉన్నాడు గనక, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు గనక, తన దగ్గర ధాన్యము సమకూర్చుకొని అనేక మంది ప్రజలను పోషించడానికి ఒక తెలివైనటువంటి వ్యక్తిగా, ఒక అధికారిగా, ప్రధానమంత్రిగా యోసేపు హెచ్చింపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ ఆ ధాన్యమంతయు కూడా సమకూర్చేశాడు. కరువు సంవత్సరములు రాకముందు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివాహం చేసుకున్నాడు. కరువు సంవత్సరాలు రాకముందే యోసేపుకు మరి 2 కుమారులు పుట్టారు. మొదటి వాని పేరు మనష్షే, రెండవ వాని పేరు ఎఫ్రాయిము. మనష్షే పుట్టిన తర్వాత దేవుడు నాకు నెమ్మది కలుగజేశాడు, దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి మనష్షే అని
పెద్ద కుమారునికి నామకరణం చేశాడు. రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డారా, ఎఫ్రాయిము అనే పేరుకి అర్థము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు యోసేపు. దేవుడు నన్ను హెచ్చించాడు, ఒక పనికి రానటువంటి వ్యక్తిని పనికొచ్చే పాత్రగా చేశాడు. నన్ను అన్నలు అమ్మినప్పటికీ, అసహించుకున్నప్పటికీ, ఒక వ్యక్తి నన్ను శోధించి నన్ను జైల్లో పడేసినప్పటికీ దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడని చెప్పి పెద్ద కుమారునికి మరి మనిషే అని పేరు పెట్టాడు. మనిషే అనే పేరుకు అర్థము మరుచుట. నేను పడినటువంటి కష్టమును, నేను పడినటువంటి శ్రమను, నేను పడినటువంటి ఇబ్బందులను, ఇరుకులను దేవుడు మర్చిపోయేటట్లు చేశాడు కనుక అతని పేరు మనిషి అని నామకరణం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా యోసేపుకు తోడై ఉండి నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. 55వ వచనంలో ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కొరకు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆ దేశము ఉన్నటువంటి వారు కరువు దినములలో ఆహారం కొరకు అల్లాడుచు యోసేపు దగ్గరకు వచ్చి ఆహారాన్ని కొంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పక్క దేశంలో ఉన్న వారందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు దగ్గర ఆహారాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తా ఉంచున్నారు. అలా దేవుడు యోసేపును హెచ్చించాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తృణీకరింపబడిన వాడు, అసహింపబడిన వాడు, అన్నల చేత కొట్టబడిన వాడు దేవునికి దగ్గరయ్యాడు. దేవుడు యోసేపును హెచ్చించి ఒక దేశానికే ప్రధానమంత్రిగా చేసి అభివృద్ధి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ యోసేపు ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 56వ వచనంలో కరువు ఆ దేశమంతటా ఉండెను గనుక యోసేపు పొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశానికి వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ముందు జాగ్రత్తతో ఫరో కనినటువంటి ఆ కళను బట్టి, ఆ కనిన కళకు దేవుడు మరి అర్థమును చెప్పాడు, భావమును చెప్పాడు. యోసేపు ద్వారా భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో నీవు ముందు జాగ్రత్త పడాలి. నీవు దేశంలో అధికారివై ఉన్నావు కనుక దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు అల్లాడకూడదు గనుక, ఆహారముతో వారు మగ్గిపోకూడదు కనుక, వారు చావకూడదు గనుక నీవు ముందుగా జాగ్రత్త పడాలి. ఆ వచ్చేటటువంటి 7 సంవత్సరములు బహుగా విరివిగా విస్తారముగా పంటలు పండుతాయి కదా. ఆ పంటలలో నీవు జాగ్రత్త పడి ఆ ధాన్యమును సమకూర్చి ముందుగా భద్రపరుచుకోవాలని చెప్పి దేవుడు ఫరోకు తెలియచేసి యోసేపు ద్వారా దానిని ముందుకు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కరువులో అనేక మంది జనాంగం వస్తారు. ఆ ధాన్యమును నీవు వారికి పెట్టాలి. ధనమును తీసుకొని నీవు ఆ ధాన్యమును వారికి ఇవ్వాలి అని చెప్పి యోసేపును ఏర్పాటు చేసుకొని, యోసేపు తెలివిగలవాడు, జ్ఞానవంతుడు గనక యోసేపును ఫరో ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సింహాసనము మీద ఉన్న అధికారము తప్ప మరి ఏది కూడా ఫరోకు లేదు. ఫరో యోసేపుకు ఆ యొక్క దేశమును అప్పగించేశాడు. ఆ దేశములో రథమునిచ్చి, తను ఒక గొప్ప గిఫ్ట్నిచ్చి, తనకు వేలుకి ఉంగరము తొడిగించి, కొత్త బట్టలు తొడిగించి, మరి బంగారపు గొలుసు తన మెడలో వేయించి ఆ రథము పైన దేశమంతా కూడా సంచారము చేసేటట్టుగా దేవుడు తనని ఫరో ద్వారా హెచ్చించాడు. దేవుని ద్వారా మరి ఈ లేఖనాలను మనం గమనిస్తే ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు యోసేపు జరగబోయేటటువంటి అధ్యాయంలో, తర్వాత వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. యోసేపును గురించినటువంటి, యోసేపు పై దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోసేపును దేవుడు హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 41వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము ముందుకు వెళదాం. కనుక దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ నామములను